ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. లెట్ us worship our God, our master, our creator. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహోన్నతుడో, ఎంత ఉన్నతమైన దేవుడో, ఆయన ఎంత ఆశ్చర్యమైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడో స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. ఆయన నీ ప్రార్థనలకు జవాబును దయచేసే దేవుడంట, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడంట, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడంట. సో లెట్ us worship him. దేవుని ప్రైజ్ చేద్దామా, దేవుని వర్షిప్ చేద్దామా, నాతో కలిసి దేవుని ఆరాధిద్దాం. వాడవు యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. పాడదామా? యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. అవును కదా, ఆయన నీ దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన, నీ అక్కర్లన్నీ తీర్చు దేవుడు ఆయన, నీ ప్రార్థనలు జవాబును దయచేసేవాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నీ ప్రార్థన అంతయు జవాబును దయచేయాలనుకుంటున్నాడంట. కానీ నీవు నేను చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయనని సమస్తముగా పూర్తిగా నమ్మటం అంట. పూర్తిగా సమస్తముగా, ప్రభువా నీవే నా సమస్తము, నీవే నా సర్వము అని ఆయనని ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, గాడ్ ఈస్ టెల్లింగ్, ఎస్ నేను నీ ప్రార్థన ఆలకిస్తా. ఎందుకంటే సమస్తము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నా మీద ఆధారపడ్డావు. ఇదిగో నీ పట్ల, నీ జీవితంలో నేను ఒక ఆశ్చర్య కార్యమును చేస్తా.
సమస్తము పూర్ణ మనసుతో నా దేవుని మీద ఆధారపడు, నా మీద ఆధారపడు అని దేవుడు అంటున్నాడు. ఊహించు వాటికంటే అధికమైన మేలులు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు, ఆయన ఆశ కలిగి ఉన్నాడంట. ఆయన మీద ఆధారపడదామా? నీ ప్రార్థనలు ఆయన జవాబును దయచేస్తా అంటాడు. ఆయన మీద ఆధారపడదామా? ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఓ యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఓ యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. అనుదినము ఆయన, ప్రతిదినము ఆయన, నీవు పుట్టిన మొదలుకొని ఈ దినము వరకు ఆయన ఆశ్చర్యంగా, ఆయన ఉన్నతముగా, ఒక ప్రత్యేకమైన రీతిగా నిన్ను పోషిస్తూ వచ్చాడు. ఏ దినము కూడా ఆయన నిన్ను పోషించకుండా ఆయన వదిలిపెట్టలేదు. ప్రతిదినము ఆయన ఆశ్చర్యకరంగా, ఆశ్చర్య రీతిగా ఆయన నిన్ను పోషిస్తున్నాడు. నీ యొక్క ప్రతి అపనిందలు, ప్రతి నిందలు ఆయన నిన్ను హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క పరిస్థితిలో, ప్రతి కృంగిపోయిన పరిస్థితిలో, ప్రతి పడిపోయిన స్థితిలో ఆయన నిన్ను లేవనెత్తాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా నిన్ను పోషించాడో, ఎంత అద్భుత రీతిగా నిన్ను పోషించాడో, అంతే అద్భుత రీతిగా, అంతే ఆశ్చర్యకరమైన రీతిగా నిన్ను హెచ్చించాలని ఆశ కలిగి ఉన్న దేవుడు ఆయన. ఆయనను ఆరాధిద్దామా? ఆయనను స్తుతిద్దామా? అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. అనుదిన
ఘనపరచితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 నీకే. యేసయ్య అంటున్నాడు, ఆయన ఉపమాన రీతిగా దేవుని గురించి ఆయన వర్ణిస్తూ ఒక విధవరాలు, ఒక అన్యాయమైన న్యాయము తీర్చే ఒక న్యాయాధిపతి గురించి చెప్తున్నాడు. ఆ విధవరాలంట అన్యాయము చేస్తాడని తెలిసి కూడా ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట తనకి న్యాయము తీర్చమని. ఈ యొక్క ఉపమానము చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళారు. ఆ న్యాయాధిపతి యొక్క లక్షణం ఏంటంటే అన్యాయము తీర్చేవాడు. అన్యాయస్తుడని తెలుసు కూడా న్యాయము తీర్చమని ఒక విధవరాలు వెళ్ళిందంట. ప్రతిరోజు మానకుండా ఆ న్యాయస్తుడిని, న్యాయము తీర్చేవాడిని అడుగుతుందంట. ఎంతగా అడుగుతుందంటే ఆ న్యాయము తీర్చే ఆ యొక్క న్యాయాధిపతి మాత్రమే నాకు సమస్తమును చేయగలడు, నా సమస్తమైన పరిస్థితిని మార్చగలిగిన వాడు ఎవరంటే ఈ యొక్క అన్యాయమైన ఆ యొక్క న్యాయాధిపతి మాత్రమే. అన్యాయము తీర్చే ఈ యొక్క న్యాయాధిపతి మాత్రమే నాకు న్యాయము తీర్చగలడని ఎంత విచిత్రముగా ఆ యొక్క విధవరాలు ఎంతగా నమ్మిందో చూడండి. మనమే ఆ యొక్క స్థితిలో ఉంటే ఆ విధవరాలకి ఆ యొక్క సలహా ఇస్తూ ఉంటాం. నీకేమన్నా ఆలోచన ఉందా లేదా, నీకేమన్నా మతి ఉందా లేదా, అతను న్యాయము తీర్చడని తెలుసు కూడా నువ్వు ఎందుకు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నావని మనము మన ఆలోచనలు, మనము సలహాలు మనం చెప్తూ ఉంటాం. కానీ ఆ విధవరాలంట అతని ఎంత అన్యాయస్తుడైనా కానీ అతనే నాకు న్యాయం తీర్చగలడు, అతనే నాకు న్యాయం తీరుస్తాడని నమ్మి వెళ్ళింది. ఎంతగా నమ్మిందంటే తన సమస్తమును అక్కడ పెట్టింది, తన సమస్తమైన విశ్వాసమును అక్కడ పెట్టింది, సమస్తమైన ఆ యొక్క పట్టుదల, కృషి, ఆ నమ్మకము, ఆ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా she gave her 100%. అంత ఎఫర్ట్ పెట్టిందంట. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చూచి విసుగు చెంది న్యాయము తీర్చాడంట ఆ విధవరాల పక్షంలో.
న్యాయమును తీర్చాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన ఉపమానం కదా. ఒక అన్యాయము చేసే ఒక జడ్జ్ న్యాయమును తీర్చాడంట ఫస్ట్ టైం. తన బిలీఫ్, తన ఫెయిత్, తన ఎఫర్ట్స్ 100% ఎప్పుడైతే ఆ విధవరాలు పెట్టిందో, తన యొక్క శైలిని కూడా మార్చుకున్నాడంట ఆ జడ్జ్, ఆ న్యాయాధిపతి. తన అలవాటును కూడా మార్చుకున్నాడంట ఆ న్యాయాధిపతి. దేవుడి ఉపమాన రీతిగా నీకు నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని వైపు నీ 100%, నా సమస్తము నీవే ప్రభువా, నాకు ఆధారం ఎవరు లేరు ప్రభువా, నాకు దిక్కేది లేదు ప్రభువా, యు ఆర్ ద ఓన్లీ సోర్స్ ఐ కెన్ ట్రస్ట్ లార్డ్, యు ఆర్ మై అల్టిమేట్ హోప్ లార్డ్. అని ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఇంకా వేరే దేని మీద కూడా మనం ఆధారపడకుండా దేవుని మీద మాత్రమే మనం ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుడు అన్నాడు, ఇదిగో ఆశ్చర్యకరమైన రీతిగా నీ ప్రార్థనకు నేను జవాబును దయచేస్తాను. ఆశ్చర్యకరమైన రీతిగా నీ ప్రార్థనలకు నేను జవాబును దయచేస్తాను. ఆశ్చర్యకరమైన రీతిగా నీ యొక్క అక్కర్లని నేను తీరుస్తాను. ఆశ్చర్యకరమైన రీతిగా నీ యొక్క ప్రతి ఇబ్బందులు నేను మారుస్తాను. ఆశ్చర్యకరమైన రీతిగా ప్రతి ఒక్క రోగము నేను స్వస్థపరుస్తాను. ఆశ్చర్యకరమైన రీతిగా నీ జీవితాన్ని ఊహించని రీతిగా మార్చుతాను. నమ్ముదామా? Let us believe him 100%. The whole heart, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన మీద ఆధారపడదామా? యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ప్రార్థన చేసుకుందామా? Let us pray. మహాపరిశుద్ధుడు, మహాగణుడు దేవా, యేసయ్యా, మా సమస్తమును మీ పైన ఆధారపడి ప్రభువా మిమ్మల్ని నమ్మాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. యేసయ్యా, సమస్తమును నీ పైన ఆధారపడి ప్రభువా నిన్ను నమ్మే కృపను మాకు దయచే ప్రభువా. సమస్తమును నీ పైన ఆధారపడి ప్రభువా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ పైన ప్రభువా యేసయ్యా ఆధారపడే కృపను మాకు దయచే ప్రభువా. నీ కృపలో ప్రభువా యేసయ్యా మమ్మల్ని ప్రభువా మా యొక్క ప్రతి ఒక్క ప్రార్థనలకు జవాబును మేము పొందుకునేలాగున, నీ పైన ఆధారపడి మేము పొందుకునేలాగున సహాయం దయచేయమని
యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్ని ప్రార్థనను, ఈ చిన్ని ఆరాధనను నీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి.